తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా అంటే ఊహించని విధంగా భవిష్యత్తులో మారబోతున్నట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి లోక్సభ ఎన్నికల్లో సున్నాకే పరిమితం కావడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. కానీ కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకు నష్టం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం వరాలు ప్రకటించడం జరిగింది. దీంతో ప్రాంతీయ పార్టీగా బలహీనపడ్డ బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా బలపడేందుకు అవకాశాలు దొరికాయని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చంద్రబాబు నాయుడు గారు కీలకంగా మారిపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పనిసరిగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ వైపు ప్రజలు నిలబడలేకపోయారు. కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు, అలాగే బీజేపీ పార్టీకి 8 సీట్లు ఇవ్వడం జరిగింది. అయితే సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీకి 8 సీట్లు ఇచ్చినా కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అవే 8 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇద్దురుంటే ఈ రోజు పరిస్థితి ఇంకోలా ఉండేది అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే 2014, 2019లో బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ సీట్లు బాగానే వచ్చినా కానీ అప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారు అని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. బలపడడానికి ఇదే సరైన అవకాశం అని బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే కేటీఆర్ అలాగే హరీష్ రావు గత కొన్ని రోజుల ముందు కొన్ని రోజులు ఢిల్లీలోనే మకాం వేశారు. అయితే బీజేపీ నాయకులతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడానికి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు సైతం మీ చీకటి ఒప్పందం ఏంటి అని ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బీజేపీపై ఒక వ్యతిరేకత అయితే మొదలైందని చెప్పవచ్చు. బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి స్థానం ఇవ్వకుండా అవమానించారని ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలైంది. అయితే ఇలాంటి సందర్భంలో ఇది క్యాచ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అవసరమైతే భవిష్యత్తులో తెలంగాణలో ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉన్నటువంటి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అని కొందరు బీఆర్ఎస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ అధిష్టానానికి సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలు ఉన్నటువంటి కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది, ఇకనైనా మన పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసి ప్రాంతీయ వాదాన్ని బలంగా తీసుకువెళ్తేనే బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని మన వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అని బీఆర్ఎస్ అధిష్టానానికి కొందరు బీఆర్ఎస్ నాయకులు సూచిస్తున్నట్లు తెలుస్తుంది. వీలైతే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవాలి అని ఆ నాయకులు సూచించారట. నిజానికి ముందుగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించినా కానీ బీజేపీ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పొత్తు గురించి మాత్రం ఆలోచించడం లేదు. తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ పార్టీ బలపడుతుండడంతో స్వయంగా సొంతంగా తెలంగాణలో బీజేపీ బలపడాలి అని బీజేపీ ఆలోచిస్తుంది. అందుకే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, లోక్సభ ఎన్నికల్లో కావచ్చు బీజేపీ పొత్తు పెట్టుకోలేదు. ఇటు జనసేన అలాగే తెలుగుదేశం పార్టీతో కూడా బీజేపీ పొత్తు పెట్టుకోలేదు. కేవలం అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకే ఉండాలి అని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం అలాగే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే మనం బలపడే అవకాశం ఉంటుంది. అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే ఆ పొత్తుకు మనం ముందుకు వెళ్తే బాగుంటుంది. ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి లోక్సభ ఎన్నికల్లాగే ఫలితాలు ఎదురవుతే మాత్రం పార్టీ మరింత బలహీనపడే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ముందుగానే మేలుకొని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అని కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే సూచిస్తున్నారు. చూడాలి మరి బీఆర్ఎస్ అధిష్టానం ఏ విధంగా ఆలోచన చేస్తుంది. పొత్తుకు అంటే బీజేపీతో పొత్తుకు ప్రయత్నాలు చేశారా, తెలుగుదేశం అలాగే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఆలోచించారా, లేక స్వయంగానే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే కానీ మనం సొంతంగానే అంటే ఒంటరిగానే ముందుకు వెళ్దాం, ఒంటరిగానే పోరాడదామని బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పొత్తు గురించి మాత్రం వివిధ రకాల వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.